హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఫ్యాషన్ గరో. ఇవాళైతే ఉమెన్స్ కలెక్షన్ నుంచి 600 రూపీస్ రేంజ్ లో 3 స్నీకర్స్ అయితే ఇవాళైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఒక లైక్ కొట్టండి. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గర వచ్చింది. బాక్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, మంచి కండిషన్ అయితే వచ్చింది. షూ 4 వైపులు మనం చూసుకుంటే షూ అయితే మల్టిపుల్ లెదర్ ప్యాచెస్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే చేశాడు. అలా కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే గ్రే, వైట్, బ్రౌన్, బ్లూ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా లేసెస్ మనం చూసుకుంటే వైట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశాడు. ఆ సైడ్ మనం షూ హోల్స్ మనం చూసుకుంటే ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే 2 మెటల్ ఫినిష్ లో అయితే షూ హోల్స్ అనేది ఇచ్చాడు, డిజైన్ చేశాడు. అలా సైడ్ మనం చూసుకుంటే సైడ్ అయితే మల్టిపుల్ లెదర్ ప్యాచెస్ అయితే ఇచ్చాడు. గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ అయితే పూర్తి డిజైన్ అయితే చేశాడు. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే బ్రౌన్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. ఆ స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా హైలైట్ గా అవుతుంది. దాని మీద మనం చూసుకుంటే మంచి వైట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. అది కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్రౌన్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద కూడా సేమ్ డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. దాని మీద మనం చూసుకుంటే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇదైతే కాల్ పెట్టుకున్నప్పుడు మీకు హెల్ప్ అయితే అవుతుంది. టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే ఒక సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. వైట్ కలర్ కాంబినేషన్ తోనే చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ క్వాలిటీ చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలా సైడ్ మనం చూసుకుంటే ఎటువంటి డిఫరెంట్ అయితే లేదు, ఇటువైపు సేమ్ టు సేమ్. సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ లో మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. ఇంకొద్ది కుషనింగ్ ఇచ్చి ఉంటే ఇంకొద్ది కంఫర్టబుల్ గా అయితే ఉంది. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ లో కూడా మంచి స్మూత్నెస్ అయితే ఉన్నది. చాలా సాఫ్ట్ ఫీల్ అయితే అవుతారు మీరు కాల్ పెట్టుకున్నప్పుడు. అలా ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అయితే పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాన్ని పుష్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. మిడ్ సోల్ మనం చూసుకుంటే అయితే పూర్తిగా ఒక థిక్ చంకీ సోల్ అయితే పూర్తి డిజైన్ చేశాడు. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ కూడా మంచి గ్రిప్పింగ్ కోసం అయితే మంచి టెక్స్చర్ అయితే వేసాడు. చాలా హైలైట్ గా అయితే ఉంది. దాని మీద పుష్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. అంత హార్డ్ రబ్బర్ అయితే యూజ్ చేసేది. ఈ షూ వెయిట్ గురించి మనం చూసుకుంటే షూ అయితే కొద్దిగా వెయిట్ గా అయితే ఉంది. ఓవరాల్ షూ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తానంటే ఎందుకు పనికిరాదు. ఇది జస్ట్ ఒక పార్టీకి వేసుకోవడానికి కానీ జస్ట్ నార్మల్ క్యాజువల్ గా వేసుకోవడానికి అయితే డెఫినెట్లీ చాలా హైలైట్ గా అయితే ఉంటుంది. ఓవరాల్ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద లింక్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గర వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది. షూ 4 వైపులు మనం చూసుకుంటే పూర్తిగా బ్లాక్ కాంబినేషన్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే సాఫ్ట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. ఆ స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంది. అప్పర్ బాడీ మనం చూసుకుంటే అప్పర్ బాడీ చాలా సాఫ్ట్ క్లాత్ టైప్ టెక్స్చర్ అయితే యూజ్ చేశాడు. ఆ టెక్స్చర్ అయితే చాలా అంటే చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. దాని మీద మనం చూసుకున్న ప్రింటింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ అని మనం చెప్పుకోవాలి. దాని మీద కూడా షూ టైప్ తాలూకా ప్రింటబుల్ గానే వేసాడు. మల్టిపుల్ కలర్స్ తోని బ్లూ, స్కై బ్లూ, రెడ్, ఎల్లో మల్టిపుల్ కలర్స్ తోనే అయితే వేసాడు. కాబట్టి ఈ షూ అనేది చూడడానికి చాలా కూల్ గా అయితే కనిపిస్తుంది. షూ హోల్స్ మనం చూసుకుంటే ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్ లెదర్ మీద అయితే షూ హోల్స్ అయితే ఇచ్చాడు. లెదర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ గా అయితే ఉంది. టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే బ్లాక్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ క్వాలిటీ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉన్నది. చాలా మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. డెఫినెట్లీ మీరు కార్ పెట్టుకున్నప్పుడు అయితే మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతారు. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. ఇంకొద్దిగా ప్యాడింగ్ ఇచ్చుంటే ఇంకొద్దిగా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్లాక్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇది మీరు కాల్ పెట్టుకున్నప్పుడు హెల్ప్ అయితే అవుతుంది. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ లో కూడా మంచి సాఫ్ట్నెస్ అయితే ఉంది. డెఫినెట్లీ మీరు కాల్ పెట్టినప్పుడు సాఫ్ట్ ఫీల్ అయితే అవుతారు. అలా ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ అనేది అంత సాఫ్ట్నెస్ అయితే లేదు, కొద్దిగా అయితే ఉంది, కొద్దిగా హార్డ్ గా అయితే ఉన్నది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అనేది మంచి థిక్ చంకి సోల్ తో అనేది పూర్తి డిజైనింగ్ అయితే ఉంది. దాని మీద పుష్ చేసినప్పుడు మంచి స్ట్రాంగ్ ఫీల్ అయితే అవుతుంది. మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది మీరు యూజ్ చేసినప్పుడు. దాని మీద టెక్స్చర్ అయితే మల్టిపుల్ లైన్స్ అయితే ఇచ్చాడు. టెక్స్చర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. ఓవరాల్ షూ అయితే పూర్తి వెయిట్ లెస్ గా అయితే ఉన్నది. ఓవరాల్ షూ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. డెఫినెట్లీ మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ అయితే ఎటువంటి ప్రింటింగ్ లేదు, ఎటువంటి డిజైనింగ్ అయితే జస్ట్ నార్మల్ బాక్స్ అయితే వచ్చింది మన దగ్గరికి. షూ అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. లేకపోతే షూ 4 వైపులు మనం చూసుకున్న మల్టిపుల్ లెదర్ ప్యాచెస్ అయితే ఉన్నది. కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే వైట్ పింక్ కాంబినేషన్ తో అయితే షూ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. సైడ్ మనం చూసుకుంటే వైట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని కార్నర్ అయితే పింక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దూరం నుంచి చూసినప్పుడు చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది, సింప్లీ డీసెంట్ గా కనిపిస్తుంది. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే వైట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. దాని మీద మనం చూసుకుంటే పింక్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలా సైడ్ మనం చూసుకుంటే ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు, సేమ్ టు సేమ్ వైట్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. మల్టిపుల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చాడు. అలా లేసెస్ మనం చూసుకుంటే వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైన్ చేశాడు. షూ హోల్స్ మనం చూసుకుంటే ఎటువంటి షూ హోల్స్ అయితే ఇవ్వలేదు, చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశాడు.
టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే పింక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు, చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. దాని మీద అయితే ఫ్యాషన్ అనుకుని ప్రింటబుల్ అయితే అయింది. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ మీద ఎటువంటి ప్యాడింగ్ అయితే మేము నార్మల్ గా అయితే ఉన్నది. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అయితే కొద్ది కుషనింగ్ ఇచ్చాడు, ఇంకొద్ది కుషనింగ్ ఇచ్చుంటే ఇంకొద్ది హైలైట్ అయితే ఉన్నది. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే అయితే ఇన్సైడ్ లో కూడా స్మూత్నెస్ అయితే ఉన్నది. ఓకే, లిటర్లీ మీరు కాల్ పెట్టినప్పుడు కొంచెం స్మూత్ ఫీల్ అయితే అవుతారు. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే కొద్దిగా కుషనింగ్ అయితే ఉంది, అంత కుషనింగ్ అయితే ఇవ్వలేదు, కొద్దిగా హార్డ్గా అయితే ఉన్నది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అయితే పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ అనేది డిజైన్ అయింది. దాని మీద అయితే ఒక 1 ఇంచ్ థిక్ చంకీ సోల్ అయితే పూర్తి డిజైన్ చేశాడు. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అనేది పూర్తిగా వైట్ కలర్ కాంబినేషన్ అనేది పూర్తి డిజైన్ చేశాడు. దాని మీద పుష్ చేసినప్పుడు అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. డెఫినెట్లీ మీ లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. గ్రిప్పింగ్ కోసం అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. ట్రయాంగిల్ అంటే లైన్ స్ట్రాప్ లో అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. గ్రిప్పింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. ఓవరాల్ షూ లైట్ వెయిట్ అని చూసుకుంటే కొద్దిగా వెయిట్ గా అయితే ఉన్నది. షూ గురించి మనం చూసిన షూ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. డెఫినెట్లీ మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా హైలైట్ గా అయితే ఉంది. ఓన్లీ 600 రూపీస్ రేంజ్ లో అయితే వస్తుంది. ఈ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ చేసి మీరు అడిగి పర్చేస్ చేసుకోవచ్చు.